హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, ఈ వ్లాగ్ హాల్ వీడియో లైక్ మీరందరూ తమ్నైల్లో చూసినట్లయితే, సో ఇప్పుడైతే అన్ని ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా. నెక్స్ట్ మనకి వినాయక చవితి వస్తుంది, దసరా, దివాళీ, ఇలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా. సో నేనైతే అమెజాన్ నుంచి కొన్ని కుర్తీ సెట్స్ అయితే పర్చేస్ చేశాను అనమాట. సో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ గైజ్, ఈసారి నేను కలర్స్ అన్ని చాలా డిఫరెంట్గా అండ్ నేను ఎప్పుడు ట్రై చేయని కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను. నాకైతే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నాకు ఇక్కడ చాలా నచ్చినాయి అనమాట. సో మీ అందరికీ కూడా ఇవి నచ్చుతాయని అనుకుంటున్నాను. మంచిగా అఫోర్డబుల్ అండ్ సింపుల్ ఫెస్టివ్ వేర్ అయితే ఈ కలెక్షన్లో ఉండబోతుంది. లైక్ ఈ వ్లాగ్లో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ యా, ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేనైతే ఈసారి మీకు ప్రైజెస్ అవన్నీ కూడా నాకు ఎంత ప్రైస్కి వచ్చినాయో కూడా చెప్దామని చెప్పి నేను పక్కన ఇంకొకటి అన్నీ నోట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో యా, ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. మొత్తం టోటల్గా 6 అవుట్ఫిట్స్ అయితే ఇందులో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్, అండ్ ఈ కలర్ నా దగ్గర ఎప్పుడూ లేకుండే, సో డిఫరెంట్గా ట్రై చేశాను. వన్ వైలెట్ కలర్, ఇది డార్క్ వైలెట్ కలర్ అని చెప్పొచ్చు. దీన్ని మెటీరియల్ అవ్వచ్చు అండ్ ఇది నా మీద కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ సైడ్కి వీడియో అటాచ్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది నా మీదకి ఎట్లా ఉండింది ఏంటి అని. సో దిస్ వన్, దీనిపైన మనకి సిల్వర్ తోటి వర్క్ వస్తుంది అనమాట. నెక్ ఏమో వీ నెక్ వచ్చింది. నేనైతే ఎం సైజ్లో ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది నాకు నేను చాలా స్కెప్టికల్ ఉండే, లైక్ ఎట్లా ఉంటుంది నా మీదకి కలర్ మంచిగా కనిపిస్తుందా లేదా అని చెప్పి. బట్ టు బీ హానెస్ట్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక చిన్న నార్మల్ చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా మనకి, వాటికి కూడా మనం మంచిగా వేసుకొని వెళ్ళొచ్చు, మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. సో ఇక్కడ వీనెక్ ఇలా వచ్చింది కదా ఈ వర్క్ తోటి, మీకు కనిపిస్తుందా? సో ఇలా వచ్చింది అండ్ వర్క్ అదంతా కూడా క్వాలిటీ చాలా బాగుంది. అఫోర్డబుల్లో మనకి చాలా అంటే చాలా బాగుంది అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుండింది గైస్. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకున్నప్పుడు, బికాస్ నేను వేసుకొని వీడియో షూట్ చేశాను కదా అండ్ ఎండలో షూట్ చేశాను. ఇట్లా చిరాగ్గా అయితే అస్సలు అనిపించలేదు ఎండలో. నార్మల్గా మనం అనుకుంటాం ఇలాంటి టైప్ ఆఫ్ వర్క్ ఉంటే వేడి అదంతా ఉన్నప్పుడు చిరాగ్గా ఉంటుందని, బట్ అస్సలు అట్లా లేదు, చాలా కంఫర్టబుల్గా ఉండింది. సో నెక్ ఇట్లా వచ్చింది కాబట్టి మొత్తం టాప్ అంతా అక్కడక్కడ ఇలాంటి చిన్న ప్రింట్స్ తోటి వర్క్ వచ్చింది అనమాట. ఇవి కూడా చూడడానికి చాలా క్లాస్గా ఉంది. ఎండ్కి ఇలా మొత్తం ప్లెయిన్గా వదిలేయకుండా ఇలా ఇచ్చారు. సో దానివల్ల ఇంకా మనకి ఎండింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. సో మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది ఈ టాప్. అండ్ దీనికి లైనింగ్ వాళ్ళు ఏం చేశారంటే, మీకు కనిపిస్తుందా, మొత్తం కింద వరకు ఇవ్వకుండా ఓన్లీ జస్ట్ ఈ పార్ట్ వరకు అయితే లైనింగ్ ఇచ్చారు, ఇక్కడ వరకు లోపల. ఇది కూడా మంచిగా బ్రీతబుల్గానే ఉండింది అనమాట, మనకేం చిరాగ్గా అయితే ఏం లేదు. అండ్ దీని ప్యాంట్ వచ్చేసేసి చుడీ ప్యాంట్ లాగా ఉంటుంది, జస్ట్ నార్మల్ బేసిక్ ప్లెయిన్ ప్యాంట్ అనమాట, విత్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎలాస్టిక్. 2 సైడ్స్ ఎలాస్టిక్గా ఇచ్చారు. నాకు ఎలాస్టిక్ అంతగానం ప్రిఫర్ చేయను. ముందు ఈ మధ్య ఇంకొక టైప్ ఆఫ్ మెటీరియల్లా ఇస్తున్నారు కదా ఎలాస్టిక్ కాకుండా, అలాంటిది అయితే మనకి ఇంకా కొంచెం బ్రీతబుల్గా ఉంటుంది అనిపిస్తుంది. బట్ యా, ఇట్స్ ఓకే. కంఫర్ట్ వైజ్ అంతా మంచిగానే ఉంది. అండ్ పాకెట్స్ అయితే ఏం లేవు, జస్ట్ నార్మల్ ప్లెయిన్ ప్యాంట్ అనమాట. దీని చున్నీ అయితే నాకు ఎంత నచ్చిందో. కొంతమంది ఉంటారు కదా ఇట్లాగా చున్నీ కోసమే బట్టలు కొనుక్కుంటారు అని, నేను వన్ ఆఫ్ ద కైండ్ అనమాట. అందులో నేను చున్నీ కోసమే కొన్ని బట్టలు కొనుక్కుంటాను. నేను అసలుకి ఇది ఆర్డర్ పెట్టింది కూడా నాకు ఇది చున్నీ చాలా నచ్చింది అని పెట్టాను. సో మొత్తం చున్నీ అంతా కూడా ప్లెయిన్, అట్లా ఏం ఇవ్వకుండా మంచిగా వర్క్ తోటి అట్లా ఇచ్చారు. చున్నీ కూడా ఎక్కడ ప్లెయిన్గా వదిలేకుండా
చున్నీ కూడా మంచిగా గ్రాండ్ లుక్ అయితే ఇచ్చింది. చూసారు కదా, ఇలా పెట్టుకుంటేనే ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే టు బీ హానెస్ట్ ఇది చాలా నచ్చింది. ఈ కలర్ అవ్వనివ్వండి, ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ కుర్తా సెట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేను పక్కన ఇక్కడ వీడియోస్ అటాచ్ చేశా కదా, సో దట్ మీకు అర్థమవుతుంది ఎట్లా ఏంటి అని చెప్పేసేసి. సో ఇలా నేను చూపించేదానికన్నా అట్లా వీడియోలో చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. యా, గుడ్. నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్ అయితే. దీనికి నేను 8.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తాను. సారీ, మడతలు అవన్నీ నేను తర్వాత నీట్గా పెట్టుకుంటా. బట్ యా, 8.5 అయితే ఇస్తా. అండ్ దీని ప్రైస్ వచ్చేసేసి నాకు ఎంత పడింది అంటే 1230 రూపీస్ పడింది గైస్ నాకు. సో వెరీ గుడ్. లైక్ మనీకి మంచిగా వాల్యూ ఇస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. కలర్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్ ఈ ప్రైస్కి అయితే. సో 8.5 అవుట్ ఆఫ్ 10. అండ్ ద నెక్స్ట్ వన్, ఇదే మెటీరియల్లో వాళ్ళు ఇచ్చారు. అంటే టాప్ మాత్రం ఇదే మెటీరియల్తో ఉంటుంది, ప్యాంట్ అంతా ఇదే మెటీరియల్తో ఉంది, చున్నీ డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇదే మెటీరియల్తో ఇట్లా ఉంటుంది. బట్ దీని వీడియో అయితే నా దగ్గర లేదు, బికాస్ నేను వేసుకోలేదు. ఎందుకో చెప్తాను, ఆగండి. ఫస్ట్ దీని వర్క్ గురించి మాట్లాడుకుందాం. పిక్చర్లో నాకు మంచిగానే అనిపించింది, కానీ బయటకు వచ్చిన తర్వాత నాకు అంత నచ్చలేదు ఎందుకో. అంటే ఆ క్లాసీ లుక్ ఎక్కడా రాలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ ఈ రెండు మరి మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ బయటకైతే నాకు ఎందుకో ఈ రెండు వర్కౌట్ కాలేదు అనిపిస్తుంది. ఎక్కడో ఏదో ఆఫ్ ఉన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. సో నాకైతే అంతగానం ఏం నచ్చలేదు ఇది. సో సేమ్ దాని లెక్కనే ఉంది మెటీరియల్ అదంతా. లైక్ ముందు నేను చూపించాను కదా, సో సేమ్ దాని లెక్కనే ఉంది. అండ్ మధ్యలో కూడా ఇట్లా చిన్న బుటాస్ అట్లా ఇచ్చారు, వీళ్ళు ఇలా ఇచ్చారు. సో మెటీరియల్ అదంతా బాగుంది, కానీ నాకైతే ఎందుకు నచ్చలేదు. మేబీ నా స్కిన్ టోన్కి కరెక్ట్గా సెట్ కాలేదేమో అనిపించింది. సో అందుకని నాకు నచ్చలే. అండ్ నేను ఇది రిటర్న్ కూడా చేసేస్తాను. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ప్యాంట్ కూడా మొత్తం ఇంకా ప్లెయిన్ ఇట్లనే ఉంది. అండ్ ముందు ఇలా వచ్చి వెనకాతలో ఇట్లా ఎలాస్టిక్ వచ్చిందనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలా వచ్చినందుకు. నేను రెండు సేమ్ సైజ్లోనే పెట్టాను, బట్ ఐ డోంట్ నో వై నాకు ఈ ప్యాంట్ చాలా టైట్గా అనిపించింది. అంటే అసలు ఇంకా ఇట్లా వేసుకుంటే ఒక 5 నిమిషాలు ఉంటే ఎక్కడ చినిగిపోతుందో అని భయం వేసింది అనమాట. ఐఎమ్ నాట్ అట్ ఆల్ కంఫర్టబుల్. ఇది అసలు వేసుకోలే 2 minutes కూడా అస్సలు ఇట్లా ఉంచుకోలేకపోయినా గైస్. అందుకనే నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. బట్ నేను ఒక పిక్చర్ అయితే యాడ్ చేస్తాను పక్కన, సో దట్ మీకు రిఫరెన్స్ ఉంటుంది. లైక్ మోడల్ మీదకి ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మీకు కనుక నచ్చితే మాత్రం తీసుకోండి. నేనైతే ఎం సైజ్ ఆర్డర్ చేసుకున్నాను, బట్ అయినా సరే నాకు ఫిట్ అవ్వలేదు. కానీ లైక్ టాప్ అదంతా మంచిగా ఫిట్ అయింది, లైక్ అన్నీ ఉన్నట్టే ఉన్నాయి. బట్ ప్యాంటే ప్రాబ్లం ఉండింది అనమాట. సో మీకు కావాలి అంటే ఒక సైజ్ అప్ చేసుకోండి, సో దట్ టాప్ ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఇది టాప్ అండ్ బాటమ్. చున్నీ వచ్చేసి అయితే మనకి ఈ మెటీరియల్లో ఉంటుంది. అండ్ చున్నీ మొత్తానికి మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసేసి ఇట్లా మీకు దూరం నుంచి కనిపిస్తుంది కదా, అక్కడక్కడ సిల్వర్గా ఉంది అని చెప్పేసి. సో లోపల చున్నీ అంతా అట్లా ఇచ్చారనమాట. చున్నీ కూడా మంచిగా అనిపించింది, బట్ ఫిట్టింగ్ ఒకటే అంతగా ఏం మంచిగా లేదు. అండ్ మోర్ ఓవర్ ఎందుకు ఆ కలర్ నా మీదకి అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా గోల్డెన్ బార్డర్ వస్తుంది. స్కిన్ టోన్ సెట్ అయ్యే వాళ్ళకి మాత్రం పక్కాగా ఇది చాలా బాగుంటుంది. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. మెటీరియల్ గురించి కూడా మీరు ఏం ఆలోచించొద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం దిస్ వన్. ఇది కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ బట్ నాట్ అ గ్రీన్ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది గైస్. నాకు చాలా పర్సనలీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ఇది ఎల్ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను, బట్ టు బీ హానెస్ట్ ఎల్ నాకు మంచిగా ఫిట్ అయింది. ఎం తీసుకుని ఉంటే బాగా టైట్ ఉండేదేమో, బట్ ఎల్ అయితే నాకు ఫిట్ అయింది. దీనికి మనకి హై నెక్ వస్తుంది అనమాట. ఇట్లా వి మోడల్ వచ్చి వెనకాతలో ఇట్లా హై నెక్ వస్తుంది. చూడ్డానికి చాలా క్లాస్గా అనిపించింది నాకైతే వేసుకున్నప్పుడు. అంటే ఇది డైరెక్ట్గా మీరు ఇట్లా చూస్తే అంత నచ్చకపోవచ్చు, బట్ నేను లైక్ పర్సనల్గా నేను వేసుకున్న తర్వాత నాకు చాలా నచ్చింది. చూడ్డానికి చాలా బాగుంది. అండ్ ఇదైతే కట్ మోడల్ కాదు, మొత్తం ఇట్లా
స్టిచ్డ్ ఉంది, మొత్తం ఇదంతా స్టిచ్డ్ ఉంది. అండ్ మనకి కింద బార్డర్ వచ్చేసేసి ఇలా వస్తుంది అనమాట. అంటే మీకు అర్థమైంది కదా, ఈ మోడల్లో వస్తుంది, ఇట్లా వస్తుంది. కైండ్ ఆఫ్ ఫిష్ కట్ అండ్ టోటలీ ఇట్స్ నాట్ అ ఫిష్ కట్, బట్ మోడల్ అయితే ఇట్లా వస్తుంది. నేను వేసుకుంటా కదా, ఇక్కడ వీడియోస్ అటాచ్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ డ్రెస్ అంతా ఇట్లా మంచిగా ఫ్లోరల్ డిజైన్ తోటి వచ్చింది. చూడంగానే ఏంటిది ఇట్లా ఉంది అనిపించింది, బట్ వేసుకున్న తర్వాత నాకైతే నచ్చింది. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఈ మోడల్ చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఇలాంటి రఫల్స్ వచ్చేసేసి ఇక్కడంతా మనకి వర్క్ వచ్చింది, చాలా మంచిగా అనిపించింది. సో ఇది టాప్. అండ్ బాటమ్ వచ్చేసేసి మనకి సేమ్ ప్లెయిన్ వస్తుంది. ప్యాంట్ వచ్చేసేసి ఫస్ట్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది, అండ్ ఇక్కడంతా ప్లెయిన్ వచ్చి బట్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఈ మోడల్లో ఇచ్చారు. సేమ్ డ్రెస్ అయితే ఏ మెటీరియల్తో ఉండిందో అదే మెటీరియల్ తోటి ఇక్కడ ఇచ్చారు అనమాట ఇలాగా. సో దట్ మనకి లుక్ మంచిగా ఎలివేట్ అవుతుంది, మరీ ప్లెయిన్గా లేకుండా ఇలాంటి డ్రెస్సెస్ మీదకి ఇలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ప్యాంట్. సో ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద చున్నీ అయితే మొత్తం చున్నీ ఇంకొంచెం పెద్దది ఇవ్వాల్సింది, బట్ యా ఇట్స్ ఓకే. నాకెందుకు ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా, మొత్తం చున్నీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. అండ్ ఇది ఆర్గాన్జా చున్నీ కాదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. ఆర్గాన్జా చున్నీ అయితే కాదు, బట్ సాఫ్ట్ ఉండింది చున్నీ. అదంతా వేసుకుంటున్నప్పుడు కూడా మనకి మంచిగా కనిపించింది, మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది కదా. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎంత పడింది అంటే 1895 రూపీస్ పడింది. సో యా ఇట్స్ ఓకే, బాగానే ఉండింది. ఎస్, దీనికైతే నేను 7.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తాను, బికాస్ చున్నీ ఇంకొంచెం పెద్దగా ఉండుంటే బాగుండింది అనిపించింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, నా సెకండ్ ఫేవరెట్ అనమాట ఇది. సో టడా, దిస్ వన్ ఇట్లా పెట్టుకోగానే మంచిగా అనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద థర్డ్ అవుట్ఫిట్. ఇది రెడ్ కలర్లో ఆర్డర్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇందులో ఎం సైజ్ లేకుండే గైస్, అందుకనే ఏమైంది ఎస్ పెట్టేసుకుందాము అని చెప్పేసి నేనైతే ఎస్ పెట్టుకున్నా. బట్ టు బీ హానెస్ట్ ఎస్ నాకు కరెక్ట్గా ఫిట్ అయింది. మేబీ నేను ఇంకొంచెం వెయిట్ లూజ్ అయితే, ఒక 3-4 kgs లూజ్ అయితే నాకు ఇది ఇంకా బాగా ఉంటుంది. అంటే హ్యాండ్స్ దగ్గర కొంచెం ఇట్లా పట్టేసినట్టు అనిపించింది, బట్ యా కొంచెం వెయిట్ లాస్ అయితే మాత్రం నాకు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పైన ఈ చూసారు కదా ఈ ఫ్లోరల్ థింగ్, అదంతా నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్లా ఈ సైడ్కి కూడా ఓన్లీ జస్ట్ ఇలా ఇచ్చేయకుండా సైడ్ ఇలా ఇచ్చారు, ఇట్లా ఒక స్ట్రెయిట్ లైన్ మొత్తం, దానిపైన సిల్వర్ తోటి ఇట్లా కైండ్ ఆఫ్ మిర్రర్స్ లాగా అట్లా ఇచ్చారనమాట. సో అది కూడా చాలా అట్రాక్టివ్నెస్ పెంచుతుంది ఇంకా డ్రెస్కి. అంటే చూడగానే ఇట్లా ప్లెయిన్గా కాకుండా ఓకే సంథింగ్ ఇంకా చూడడానికి మోర్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ దీని ఎడ్జ్ కూడా, అంటే కింద కూడా వాళ్ళు ప్లెయిన్గా అట్లా వదిలేకుండా మంచిగా నెట్ తోటి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చారు అనమాట. అంటే టాప్ పైన ఏం డిజైన్ ఉండిందో కింద కూడా కైండ్ ఆఫ్ అలాంటి డిజైనే ఇచ్చారు, కాకపోతే ఇక్కడ నెట్ ఇచ్చారు వీళ్ళు. మీకు కనిపిస్తుందా, ఇదైతే నెట్ ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది, చూడడానికి నా మీద చాలా బాగుంది. సేమ్ ఆ కింద ఏ మెటీరియల్తో అట్లా ఇచ్చారు, హ్యాండ్స్ దగ్గర కూడా అలాగే ఇచ్చారు. సో దట్ మీకు ఓవరాల్గా బ్యాలెన్స్ అవుతుంది, చూడ్డానికి మంచి గ్రాండ్గా క్లాస్గా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది, బ్రీతబుల్గా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ అబౌట్ దిస్ డ్రెస్. నాకైతే ఇది నచ్చింది. అంతే గైస్, నాకు నచ్చితే ఎక్కువసార్లు చెప్తూ ఉంటాడు, డోంట్ వరీ. సో ప్యాంట్ వచ్చేసేసి దిస్ వన్. ఇది కూడా ఈసారి అన్ని ప్యాంట్ అదంతా ఎలాస్టిక్గా ఇచ్చారు. అండ్ నేను సర్ప్రైజింగ్లీ ఈ ప్యాంట్ కూడా నాకు బాగా సరిపోయింది. అంటే ఎస్ నాకు సరిపోదేమో అనుకున్నాను, ప్యాంట్ దగ్గర ఇష్యూ వస్తుందేమో అనుకున్నా, బట్ సర్ప్రైజింగ్లీ చాలా కంఫర్టబుల్గా సరిపోయింది. అది మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. కంఫర్ట్ ఉండదేమో అనుకున్నా, టైట్గా ఉంటుందేమో అనుకున్నా, బట్ నో, సరిపోయింది మంచిగా. అండ్ ఈ ప్యాంట్కి మనకి పాకెట్ కూడా ఉంది, చూసారా,
ఫోన్ సరిపోతుంది గైస్, నేను పెట్టుకొని చూసాను, ఫోన్ అయితే సరిపోతుంది. సో ప్యాంట్ అంతా ఇట్లా ఉంటుంది అండ్ ఎండింగ్ వచ్చేసేసి మళ్ళీ మనకి నెట్ తోటి ఇట్లా ఇచ్చారు. ఇది కూడా బాగుంది కదా, మంచి లుక్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్యాంట్. అండ్ చున్నీ వచ్చేసి మనకి ఆర్గాన్జా ఇచ్చారు. మొత్తం చున్నీ అంతా ఫ్లోరల్ ఉండింది, ఎంత బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది ఇదైతే. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను పక్కన వీడియోస్ అటాచ్ చేస్తాను కదా, నా మీద కూడా ఎట్లా అనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది 4th అవుట్ఫిట్. అండ్ ద లాస్ట్ 2 అవుట్ఫిట్స్, ఇంకొక 2 ఉన్నాయి మన దగ్గర. చంచరా బ్లూ కలర్. యాక్చువల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ బ్లూలో నాకు ఇప్పటి వరకు ఏం కుర్తా సెట్స్ లేవు. డ్రెస్సెస్ కూడా ఈ బ్లూలో లేనట్టున్నాయి ఐ గెస్. సో దిస్ వన్, ఇది 4th అవుట్ఫిట్ అనమాట. యా, నేను ఇందాక దానికి ప్రైస్ చెప్పడం మర్చిపోయా, సారీ. ఇందాకది రెడ్ కలర్ ఉంది కదా, అది నాకు 1449 రూపీస్ పడింది గైస్, అంటే 1450. వెరీ గుడ్, వెరీ గుడ్. దానికి నేను 9 out of 10 ఇస్తాను, నాకు నచ్చింది కాబట్టి చాలా. సో యా, 9 out of 10 అయితే ఇస్తాను. సో కమింగ్ టు దిస్ వన్, ఇది బ్లూ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ముందు వీ నెక్ వస్తుంది, వెనకట్లేమో ఇట్లా హై నెక్ వస్తుంది అనమాట బ్యాక్. చూడ్డానికి చాలా బాగుంది అండ్ క్యూట్గా అనిపించింది నేను వేసుకుంటున్నప్పుడు. అండ్ కింద మనకి ఫ్లోయిగా ఎంత ఉండింది చూసారా. అండ్ ఇది మనకి ఎలాంటి ఇల్యూజన్ కైండ్ ఆఫ్ ఇస్తుంది అంటే ఆలియా కట్ మీకు ఐడియా ఉండింది కదా, సో అలా ఉంటుంది అనమాట. నేను వేసుకొని ఇక్కడ వీడియో అటాచ్ చేస్తాను కదా, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మొత్తం ఇంకా మనకి ఫ్రాక్ మోడల్లో ఉంటుంది గైస్, చూసారు కదా ఎంత ఫ్లోయిగా ఎంత బాగుందో. సో ఈ కలర్ అదంతా కూడా నా మీదకి చాలా బాగుంది. అండ్ ఎండింగ్ వచ్చేసి మనకి నెట్ తోటి ఈ ప్రింట్ తోటి ఇట్లా ఇచ్చారు. సో కట్ అయితే ఇలా వచ్చింది. సో ఇదంతా కింద అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ వచ్చేసేసి దానికి ఎండింగ్ వచ్చేసి ఇట్లా నెట్ తోటి వాళ్ళు పేరప్ చేశారు. అండ్ ఇది బాగా హైలైట్ అయింది గైస్, లైక్ ఈ డ్రెస్కి ఈ వైట్ అండ్ ఈ మిర్రర్ కైండ్ ఆఫ్ వర్క్ ఉంది చూసారా మధ్యలో, అది బాగా హైలైట్ అయింది. నాకు చాలా నచ్చింది అది, దానివల్ల ఇది డ్రెస్ అంతా హైలైట్ అయినట్టు అనిపించింది అన్నమాట. సో టాప్ గురించి అంతే. కమింగ్ టు బాటమ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇలాంటి ఇదే ఇచ్చారు, అంటే ఎలాస్టిక్కే ఇచ్చారు, ప్లెయిన్ విత్ ఎండ్ డీటెయిలింగ్. సేమ్ హ్యాండ్స్కి అయితే ఎట్లా ఇచ్చారు సేమ్ ఇక్కడ ఎండ్ కూడా ఇట్లానే ఇచ్చారనమాట. చున్నీ వచ్చేసేసి మొత్తం నెట్ ఇచ్చారు గైస్, చున్నీ మొత్తం మనకి నెట్ వచ్చింది. ఇప్పుడు మనకి హ్యాండ్ దగ్గర డీటెయిల్ అవ్వనివ్వండి, లేకపోతే టాప్ ఎండింగ్ దగ్గర ఉన్న డీటెయిల్ అవ్వనివ్వండి, ప్యాంట్ దగ్గర ఎండింగ్ ఉన్న డీటెయిలింగ్ అవ్వనివ్వండి, వాటన్నిటికీ ఏ డీటెయిలింగ్ వచ్చిందో చున్నీ అంతా ఆ మోడల్తో ఇచ్చారు. మీరు ఇదంతా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు చున్నీతో అయినా పేరప్ చేయొచ్చు ఇది, లేకపోతే ఒత్తిగా జస్ట్ టాప్ అండ్ బాటమ్ కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా మీకు చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. చున్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో దట్స్ ఇట్, సింపుల్, పెద్దగా చెప్పడానికి ఏం లేదు. నెట్ వచ్చింది మొత్తం, మధ్యలో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, ఇది క్వాలిటీ కూడా బాగుంది. నెట్ కూడా సాఫ్ట్ నెట్ గైస్, రఫ్గా అట్లా అయితే ఏం లేదు, చాలా సాఫ్ట్ అండ్ బ్రీతబుల్గా ఉంది. సో అది కూడా మంచి అడ్వాంటేజ్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎంత పడిందంటే, దీని ప్రైస్ వచ్చేసి నాకు 1599 పడింది. ఎస్, వెరీ గుడ్, చాలా బాగుండింది. నేనైతే దీనికి 8 out of 10 అయితే ఇస్తాను, నాకైతే చాలా నచ్చింది, మంచిగా ఉండింది. విత్ సిల్క్ బ్లెండ్ తోటి ఉండింది అనమాట మెటీరియల్ అదంతా, నాట్ కాటన్ అయితే ఏం కాదు, సిల్క్ అదంతా బ్లెండ్ తోటి ఉంటుంది. సో దట్స్ ఇట్ అబౌట్ అవుట్ఫిట్ 5. ఎల్లో డర్టీ ఫెల్లో. నెక్స్ట్ లైన్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యా, ద లాస్ట్ అవుట్ఫిట్, ఇది ఒక కైండ్ ఆఫ్ బ్రైట్ ఎల్లో గైస్, బ్రైట్ కైండ్ ఆఫ్ ఎల్లో, సటల్ ఎల్లో కాదు, చాలా బ్రైట్గా ఉంది. చూసారు కదా ఎంత కాంట్రాక్షన్ వస్తుందో నా ఫేస్ కలర్లో అదంతా. సో ఇది అన్నమాట.
బాగుంది, చాలా బాగుంది. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాలాంటి స్కిన్ టోన్స్ వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. నేను దీని సైజ్ ఏం పెట్టాను, ఎం పెట్టాను. అది ఒక్కటే ఎల్ పెట్టా, బట్ పెట్టి మంచి పని చేసా. సో ఇది అయితే ఎం పెట్టాను నేను. ఇట్లా వీనెక్ వస్తుంది, పైనేమో ఇట్లా హై కాలర్ వస్తుంది. ఇది డీప్గా ఉంది అని మీరు ఏం అనుకోకండి, అంత డీప్ ఏం లేదు. మనం వేసుకునేటట్టే ఉంది. దానికైతే ఏం వరీ లేదు. నేను ఇక్కడ పక్కన వీడియో అటాచ్ చేస్తాను కాబట్టి ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ డీటెయిలింగ్ వచ్చింది, గోల్డెన్ వర్క్ తోటి ఇట్లా వచ్చింది అనమాట. సేమ్ దీనికి ఏమొచ్చిందో హ్యాండ్స్ కూడా అదే ఇచ్చారు. అండ్ ఇదంతా ప్లెయిన్గా వదిలేకుండా ఇట్లా సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇలా ఈ మెటీరియల్ అదంతా కూడా మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాం. చాలా సాఫ్ట్గా ఉండింది, చాలా బాగుంది అనమాట. ప్యాంట్ వచ్చేసేసి టాప్ కలర్ కాదు గైస్, ప్యాంట్ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది. మరి మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో ఏంటో కానీ టాప్ కలర్ అయితే కాదు ప్యాంట్. ఎల్లో కలరే, అది మొత్తం డిఫరెంట్ అని చెప్పను, బట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఎల్లో అనమాట. ఇది మంచిగా సెట్ అయింది ప్యాంట్కి కూడా, టాప్ అండ్ ప్యాంట్కి కూడా బాగా సెట్ అయింది. అండ్ దీనికి వాళ్ళు మంచిగా ముందు ఇలా ఇచ్చేసేసి వెనకట్ల ఎలాస్టిక్ ఇచ్చారు. సో దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ యాజ్ యూజువల్ మనకి ఒక పాకెట్ ఇచ్చారు. పాకెట్ ఇది చాలా పెద్దగా ఉంది. రెడ్ డ్రెస్ ప్యాంట్కి పాకెట్ ఇచ్చారు కదా, దానికన్నా ఇది ఇంకా చాలా పెద్దది. చూసారు కదా, మీకు కనిపిస్తుందా? మంచిగా ఒక పెద్ద ఫోన్ పడుతుంది మనకి. సో ఒక సైడ్ అయితే ఉంటుంది పాకెట్, డబల్ సైడ్ లేదు. సో ఇది ప్యాంట్ డీటెయిలింగ్. అండ్ ప్యాంట్ ఎండింగ్కి కూడా సేమ్ మనకి టాప్ అండ్ హ్యాండ్స్కి డీటెయిలింగ్ ఇచ్చారు, దీనికి కూడా అదే ఇచ్చారు. దట్ ఈస్ వెరీ గుడ్. చాలా సింపుల్, క్లీన్, నీట్గా పెట్టారు, మంచిగా అనిపించింది. అండ్ వేసుకున్నప్పుడు చాలా గ్రాండియర్ లుక్ వస్తుంది గైస్. వీడియో అటాచ్ చేస్తా కాబట్టి మీకు అర్థమవుతుంది. అండ్ ఇది చున్నీ. ఈ చున్నీ ఎంత పెద్దది ఇచ్చారు తెలుసా? నాకు ఇలాంటి పెద్ద పెద్ద చున్నీస్ అంటే ఇష్టం. నాలా మీరు కూడా ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకో చున్నీ పెద్దగా ఉంటే నేను దానికి పెద్ద ఫ్యాన్ అయిపోతా అనమాట డ్రెస్కి. సో ఇది కూడా చాలా పెద్ద చున్నీ, చాలా బాగుంది. చాలా పట్టుకోవడానికి కానీ ఏదన్నా సరే మంచిగా వీలుగా ఉండింది, చేతికి ఇట్లా మంచిగా ఉండింది అనిపించింది. సో ఇది అన్నమాట చున్నీ. బాగుంది కదా, వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇది మొత్తం వీళ్ళు సింపుల్ పెట్టారు గైస్, అంటే టాప్ హ్యాండ్స్ అన్నిటికీ ఒకటే కైండ్ ఆఫ్ వర్క్ అదంతా ఇచ్చారు. పెద్దగా వాళ్ళు ఏం మార్చలేదు, అంత సింపుల్గా పెట్టారు. అండ్ ఒట్టి ప్లెయిన్గా వదిలేకుండా ఇట్లా సెల్ఫ్ డిజైన్ లాగా ఇట్లా స్ట్రైట్ కైండ్ ఆఫ్, నాట్ స్ట్రైట్ లైన్స్, ఇలా ఇచ్చారనమాట. ఈ లైన్స్ ఇచ్చారు. సో యా, అంతే. చున్నీ గురించి ఇంకా చెప్పడానికి అంత ఇంకేం లేదు. సో ఇవి మొత్తం 6 అవుట్ఫిట్స్. అండ్ లాస్ట్ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసేసి నాకు 1399 పడింది. ఎస్, వెరీ గుడ్. మంచి ప్రైస్కే వచ్చింది అని నా ఫీలింగ్. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ 7.5 అవుట్ ఆఫ్ 10. బికాజ్ అందరికీ చూడంగానే నచ్చకపోవచ్చు, బట్ నాలాంటి స్కిన్ టోన్స్కి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే. సో అది అన్నమాట మ్యాటర్. సో యా, దట్స్ ఇట్ గైస్. ఇవి నేను పర్చేస్ చేసిన 6 అవుట్ఫిట్స్. చాలా డిఫరెంట్గా పర్చేస్ చేశాను ఈసారి. డిఫరెంట్ కలర్స్ ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇంకా అలాంటి హాల్ వీడియోస్ కూడా కావాలి. మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారు, లైక్ ఎందులో చేయాలి, ఏంటి, ఏవి పర్చేస్ చేసి మీకు హాల్ వీడియోస్ చేయాలి అన్నది కూడా నాకు చెప్పండి, నేను చేస్తాను అనమాట. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అమెజాన్లో కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చేస్తూ ఉంటున్నాను అమెజాన్. మీకు అట్లా కాకుండా ఇంకా వేరే డిఫరెంట్ వెబ్సైట్స్లో కూడా కావాలి అంటే నాకు చెప్పండి, నేను పక్కాగా హాల్ చేస్తాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్, బికాజ్ ఇంకా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ నా ఛానల్లో చాలా ఇంకా వస్తూ ఉంటాయి. సో డోంట్ మిస్. అండ్ తర్వాత నేను ఫ్యూచర్లో ఇంకొక సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది, దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఇవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై.